హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వెల్కమ్ ఏమో గ్రూప్ ఆఫ్ ఇంటర్నెట్ కేప్స్. విలువైన సమాచారాన్ని వేగవంతంగా మీకు చేరవేయడమే మా ధ్యేయం, రైట్? సో తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన ఫేజ్ 1, ఫేజ్ 2 ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఫేజ్ 3కి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. సో ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే కంప్లీట్ అయితే అయిపోవడం జరిగింది. అండ్ చాలామంది ఫేజ్ 1లో జాయిన్ అయ్యారు. అక్కడ నచ్చని వాళ్ళు ఫేజ్ 2లో జాయిన్ అయ్యారు. ఆ ఫేజ్ 2లో కూడా ఒకవేళ కాలేజ్ నచ్చని వాళ్ళు ఫేజ్ 3కి అయితే రావడం జరుగుతుంది కదా. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫేజ్. సో ఫ్రమ్ 5th August 2025 నుంచి మనకి ఫైనల్ ఫేజ్ ఉంటుంది ఫర్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండింగ్ క్యాండిడేట్ ఇన్ ఫేజ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే పేమెంట్ చేయలేరో, రిజిస్ట్రేషన్ చేసుకోలేరో, స్లాట్ బుక్ చేసుకోలేరో, సో వారి కోసం మళ్ళీ ఒకసారి పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకొని అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడైతే చూపించాల్సి ఉంటుంది. సో దానికి August 5th 2025 అయితే ఉండడం జరిగింది. అండ్ ది నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ క్యాండిడేట్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. సో 6th అంటే మనకు 5-6 ఉంది. సో 6th August 2025 వరకు అంటే నిన్న ఈ రోజు వరకు అయితే ఉండడం జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ అనగా ఈ రోజు నుంచే ఫ్రమ్ 6th August 2025 టు 7th August 2025 ఓన్లీ 6th అండ్ 7th వరకే ఇచ్చిండు. మనకు ఫేజ్ 1, ఫేజ్ 2లో ఇచ్చినట్లుగా చాలా డేస్ అయితే ఇవ్వలేదు. సో ఓన్లీ 1 or 2 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం దిస్ ఇస్ ద ఫైనల్ ఫేజ్ కాబట్టి వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ కానీ లేదా మీకు నచ్చినవి కొన్ని ఎక్కువ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఈ ఫైనల్ ఫేజ్లో కూడా రాలేదంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి, కానీ స్పాట్ అడ్మిషన్లో ఫీజ్ అయితే చాలా పే చేయాల్సి ఉంటుంది, రైట్? సో దెన్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ 7th August 2025, రైట్? ఫ్రీజింగ్ అంటే మనం ఇంకా చేంజెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో 7th August 2025 వరకు అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆర్ బిఫోర్ 10th August 2025. మనకు 10 రావచ్చు లేదా అంతకన్నా ముందు కూడా రావచ్చు. 10th August 2025 లోపలనే మనకి సీట్స్ అయితే రావడం జరిగింది. వితిన్ 4 డేస్లోనే మొత్తం అయిపోతుంది, 4 డేస్. ఆ తర్వాత మనకి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మనం ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సర్టెన్ కాలేజ్కి ఎంత 5100 ఉండొచ్చు, లేదా 10100 ఉండొచ్చు, లేదా 1 lakh ఉండొచ్చు. ఈ విధంగా ఒకవేళ 1 lakh ఒకటేసారి ఉంటేనేమో మళ్ళీ కాలేజీలో వెళ్ళి సపరేట్గా కట్టాల్సి ఉండదు. సో 5000 ఒకవేళ ఉంటే జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ తర్వాత కాలేజ్కి ఫీ ఎంత ఉందో దాన్ని బట్టి దాన్ని కట్టొచ్చు. అండ్ అదేవిధంగా మీ క్యాస్ట్ని బట్టి కాస్ట్ డివైడ్ బట్టి సో మీకు ఎంత పే చేయాల్సి ఉందో అంత చేసుకోవచ్చు, రైట్? అప్పటికి ఇంకేమైనా చేంజెస్ ఉంటుందంటే మాసప్ ట్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు కాంటాక్ట్ డైరెక్ట్ అవ్వచ్చు, రైట్? రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ కాలేజ్ ఫ్రమ్ 11th August 2025 టు 13th August 2025, రైట్? సో మనకి ఈ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో మనకి సిఎస్సి తీసుకుంటే సిఎస్సి కాకుండా సిఎస్బి కానీ సిఎస్డి కానీ సో సివిల్ ఈ విధంగా ఏదో వేరే వచ్చింది అనుకోండి, అంటే మనం అన్ని ఆప్షన్స్ పెట్టుకుని ఉంటాము. సో మనకు నచ్చింది ఒకవేళ కాకుండా అంటే వీలైతే సెట్ ఎక్కడైతే ఆ కాలేజ్ ఉందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ఆప్షన్ లేదా కాలేజ్ చేంజ్ అయితే ఉండడం జరిగిందని సో వాళ్ళైతే పేర్కొనడం జరిగింది. అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ ఆన్ 14th August 2025, రైట్? సో ఇంతవరకు థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో నెక్స్ట్ మళ్ళీ ఫేజ్ ఏముందంటే మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి. స్పాట్ అడ్మిషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ డైరెక్ట్ లింక్ కూడా మీకు కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరుస్తాను. సో ఇక్కడ ఒకవేళ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఫేజ్ 1, ఫేజ్ 2లో వెరిఫై పేమెంట్స్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండడం జరిగింది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో లాగిన్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్తోనే మీరు లాగిన్ అయిన తర్వాత సో అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు, రైట్ ఫ్రెండ్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. క్విక్ రిప్లైస్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.